ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రెడీ రోలింగ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈరోజు మనతో పాటు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అయితే ఉన్నారనమాట, కలనిధి రాంబాబు గారు. ఆయన ఆల్మోస్ట్ 36 సంవత్సరాలుగా జ్యోతిష్యంలో నిపుణులై ఉన్నారు. అదే కాకుండా రాజకీయం పరంగా లేకపోతే ఒక వ్యక్తికి సంబంధించి ఆయన జాతకం చూసి లేదా ఆ వ్యక్తికి సంబంధించి చిన్న డీటెయిల్ ఇస్తేనే ఆయన వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది, కొన్ని రాబోయే ఒడిదుడుకులు ఎలా ఉండబోతున్నాయి అనే ప్రతిదాన్ని చెప్తారు. అంతెందుకండి, అసలు కాంగ్రెస్ వస్తుందా రాదా, మోదీ నెక్స్ట్ సీఎం నెక్స్ట్గా మళ్ళీ పీఎం అవుతారా అవ్వరా, ఆయనకు సీట్లు ఎన్ని వస్తాయి, యోగి ఆదిత్యనాథ్కి ఎన్ని సీట్లు వస్తాయి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆఖరికి జయలలిత గారికి సంబంధించి కూడా ఆవిడ మరణించకన్నా ముందే ఆవిడకి ఈ ఇయర్ మంచిగా ఉండదు, ఒడిదుడుకులు చాలా ఉండబోతున్నాయని చెప్పిన ఒక గురువు గారు. ఆయనతోని ఈరోజు మాట్లాడి మరి రష్యా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఇండియా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, అమెరికాకి సంబంధించి ఈ మిగతా విశేషాలన్నీ మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం గురుగారు, ముందుగా మీరు అసలు ఈ జ్యోతిష్యం ఎక్కడ నేర్చుకున్నారు, మీ గురువు గారు ఎవరు? ప్రేక్షకులకు నమస్కారం. నేను జ్యోతిష్ శాస్త్రాన్ని 1985 నుంచి నేర్చుకున్నానమ్మా. మా గురువు గారు స్వయాన మా మామయ్య. ఓకే. మొత్తం మా అమ్మగారు వాళ్ళు 6 అక్క చెల్లెళ్ళు. మా అమ్మగారికి ఒకడే ఒక తమ్ముడు. ఓకే. మా గురువు గారి పేరు స్వర్గీయ ఉప్పులూరి హనుమంతరావు గారు. వారి దగ్గరే నేను జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకున్నాను. వారు మనకేంటంటే కాచిగూడలో ఒక బుక్ స్టాల్ ఉండేదన్నమాట. ప్రతి నెల నేనే వెళ్ళి సైకిల్ మీద వెళ్ళి నేను బుక్స్ తెచ్చేవాడిని అనమాట. ఈ ఎస్ట్రాలజికల్ మ్యాగజైన్ దాదాపుగా మన ఇండియాలో 75 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల నుంచి వస్తుంది. ఆ మ్యాగజైన్ ఒకటి, బాబాజీ మ్యాగజైన్ ఒకటి, ప్లానెట్స్ అండ్ ఫోర్కాస్ట్ ఒకటి, టైమ్స్ ఆఫ్ ఎస్ట్రాలజీ, ఈ 4 ఇంగ్లీష్ మ్యాగజైన్స్ ఆ ఒక్క షాప్కే వచ్చే మొత్తం హైదరాబాద్ మొత్తంలో. నేను పంజగుట్ట కాలనీలో ఉండేవాడిని. అక్కడికి వెళ్ళి ఆ బుక్స్ నేను కొనుక్కొచ్చేవాడిని. ముందు మా మామయ్య చదివి ఆ తర్వాత నాకు ఇచ్చేవాడు అనమాట. యాక్చువల్గా నా జీవితంలో నాకు జ్యోతిష్యుడు కావాలని కోరిక లేదమ్మా. ఒక మంచి సింగర్ కావాలని కోరిక ఉంది. నేను 3 సార్లు నేను సంగీతం ప్రయత్నం చేశాను. కానీ మా మావయ్య నా జాతకాన్ని చూసి ఎంత ప్రయత్నాలు చేసినా కూడా నీకు సంగీతంలో నువ్వు రాణించవు, ఎందుకంటే నువ్వు ధనుసు రాశి ధనుర్లగ్నంలో పుట్టావు, ధనుర్లగ్నానికి సంగీతం శుక్రుడు యోగం చేసే ప్రసక్తి ఉండదు. సో నీకు దశమంలో గురువు ఉన్నాడు, ద్వితీయంలో బుధ శుక్రుడు ఉన్నారు, కాబట్టి నువ్వు జ్యోతిష్ శాస్త్రంలో కృషి చేస్తే జ్యోతిష్ శాస్త్రం బాగా వస్తుంది. అప్పటిదాకా అసలు నాకు జ్యోతిష్ శాస్త్రం అంటే నాకు తెలియదమ్మా. అది అంటే మీరు ఇన్ని సంవత్సరాలలో 36 సంవత్సరాలలో 1,00,000 జాతకాలకు పైన చూశాను అని చెప్పారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా నేను 85 నుంచి నేను 95 దాకా 10 సంవత్సరాలు నేను కేవలం బుక్సే చదివానమ్మా. మా మామయ్య చాలా స్ట్రిక్ట్ ఆయన. ఆయన ఎందుకంటే అల్లాటప్పగా ప్రొడక్షన్స్ ఇస్తే ఒప్పుకునేవాడు కాదు. అందుకని ముందు బుక్స్ చేయాలంటే మా మామయ్య ఏంటంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జ్యోతిష్ శాస్త్రవేత్త డాక్టర్ బివి రామన్ గారు ఉన్నారు. ఆయన యొక్క వీర అభిమాని. వాళ్ళకి ఇంగ్లీష్ మ్యాగజైన్ ఉంది, ఎస్ట్రాలజికల్ మ్యాగజైన్ అని. ఇప్పుడు ఆ మ్యాగజైన్ కూడా నా దగ్గర 40 సంవత్సరాల పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. ఆ మ్యాగజైన్స్ ఆయన ఆ రోజుల్లో బాగా చదివాడు అనమాట. చదివి నన్ను చెప్పే ఈ బుక్స్ నువ్వు రెగ్యులర్గా చదవాలి, హౌ టు జడ్జ్ హరోస్కోప్ అనే బుక్స్ వస్తాయి, జాతకాన్ని ఏ విధంగా స్టడీ చేయాలి, ఈ బుక్స్ కానీ నువ్వు చదివావంటే జ్యోతిష్యం నీకు చాలా బాగా వస్తుందంటే నేను 10 సంవత్సరాలు చదివాను, 85 నుంచి 95 దాకా. 95 దాకా చదివిన తర్వాత 95 జూన్లో ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారి డెత్ని నేను 95 జూన్లోనే రాశానమ్మా. 95 డిసెంబర్ 31 తర్వాత ఎన్టీ రామారావు గారి లోకంలో ఉండరని అది సిటిజన్ ఇంగ్లీష్ డైలీ ఉంది, ఆంగ్ల దినపత్రిక, ఈవినింగ్ ఎడిషన్ వచ్చేది, ఇప్పుడు వస్తుంది. అప్పుడు ఆ సిటిజన్ పేపర్కి మనకి రమేష్ గారు అని చెప్పేసి ఆయన చైర్మన్. ఆయన ఇమీడియట్లీ మా కట్టింగ్స్ పేపర్లు వేసాడు. ఒక ½ పేజ్ అప్పట్లో పేపర్లు కూడా వచ్చిందమ్మా. అది అక్కడి నుంచి నా పొలిటికల్గా నేను జాతకాలు రాయటం మొదలుపెట్టాను. సార్, అదేవిధంగా ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్తే రష్యా అండ్ అమెరికా, ఇవి రెండు ఎంత దారుణంగా యుద్ధ వాతావరణం, ఇంకా జరగట్లేదు కానీ ఆ వాతావరణం చూసినా, ఆ నౌకలను ఆపేయడం చూసినా, లేకపోతే ఆ నౌకలు మొత్తం సీజ్ చేయడం కానీ, అక్కడ ఇక్కడ నుంచి వీళ్ళు ఫైరింగ్స్ చేయడం, ఇటు వీళ్ళు నువ్వెలా ఆపుతావు అని చెప్పేసి వార్నింగ్స్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటే థర్డ్ వరల్డ్ వార్ వస్తుందేమో, 3వ ప్రపంచ యుద్ధం అవుతుందేమో. ఇంకోటి ఏంటంటే వంగా బాబా అని చెప్పేసి ఆవిడ చెప్పిన ఎన్నో నిజమయ్యాయి. 2026లో ప్రపంచ యుద్ధాలు కొట్టుకుంటాయి,
దేశాలకి విరుద్ధం ఎక్కువ అవుతుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అమ్మా నిజమేనా సార్ అది? అంటే యాక్చువల్గా ప్రతి దేశానికి కూడా జాతకం ఉంటుందమ్మా. ఓకే, ఆ జాతకాన్ని తీసుకోవాలి మనం. ఇప్పుడు మీరు రష్యా అడిగారు, రష్యా గురించి తీసుకో. రష్యాకి ఎప్పుడు ఇదేంది స్వాతంత్రం వచ్చింది తీసుకోవాలి. 12/6/1990 ఉదయం 8:45 మాస్కోలో వాళ్ళకి ఫార్మేషన్ డే తీసుకున్నారు వాళ్ళు. ఆనాటి జన్మ నక్షత్రం చూస్తే శ్రవణ నక్షత్రం మొదటి పాదం, రాశి మకర రాశి, వాళ్ళ జన్మలగ్నము కన్యాలగ్నం. ఈ కన్యాలగ్నానికి యోగం చేసే గ్రహాలు మెయిన్గా లగ్నాధిపతి బుధుడు, పంచమాధిపతి శని, ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు విపరీతమైన రాజయోగం చేస్తారు. ఈ 3 గ్రహాలే లగ్నానికి యోగం చేస్తారు. ఆ లగ్నానికి చతుర్థ సప్తమాధిపతి గురువు అతిపాపి, వ్యయాధిపతి రవి అతిపాపి, చంద్రుడు సామాన్యమైన ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా కన్యాలగ్నానికి తృతీయ అష్టమాధిపతి కుజుడు అతిపాపెమ్మ. ఇది ఆ లగ్నం యొక్క ప్రాముఖ్యత. ఈ గత 7.5 సంవత్సరాలుగా ఈ రష్యాకి ఏలినాటి శని జరుగుతోంది. ఏలినాటి శని మొన్ననే 2025 మార్చి 29వ తారీఖు తోటి ఏలినాటి శని వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ వక్రంలో వెళ్ళాడు. ఆ వక్రత్యాగం కూడా మొన్న నవంబర్ 28తో పూర్తిగా ఈ మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని వెళ్ళిపోయిందమ్మా. 18/2/2024 నుంచి 18/2/2040 దాకా గురు మహాదశ నడుస్తుంది. ఎవరికి? రష్యాకి. గురువు చతుర్థ సప్తమాధిపతిగా ఈ యొక్క కన్యాలగ్నానికి ఏమాత్రం కూడా యోగం చేయడు. ఆ లగ్నానికి ఉభయ కేంద్రాధిపత్య దోషం ఉంది కాబట్టి ఆ లగ్నానికి కన్యాలగ్నానికి గురువు యోగం చేయడు. కాకపోతే ప్రస్తుతం ఇక్కడ ఏంటంటే 6/4/2026 నుంచి 18/10/2028 దాకా గురు మహర్దశలో ఈ శని యొక్క అంతర్దశ నడుస్తుందమ్మా. కన్యాలగ్నానికి చెప్పమ్మా ఎలా ఉండబోతుంది సరే? అంటే కన్యాలగ్నం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే అక్కడ ఎకానమీ పడిపోవడం కానీ ఇలాంటివి జరుగుతాయా? అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు గురు మహర్దశలో శని అంతర్దశ బిగినమ్మా. ఇది 2028 అక్టోబర్ 18 దాకా ఉంటుంది. ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఈ గురువులో శని మంచి ఫలితాలే ఇస్తాడు రష్యాకి. దీనివల్ల మెయిన్గా ఏంటంటే గత 4.5 సంవత్సరాల పైనుంచే ఈ రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం నడుస్తుంది. ఈ రష్యాకి యుక్రెయిన్కి జరిగే యుద్ధం మొత్తంగా టోటల్గానే ఆగిపోతుందమ్మా. అది ఒక అయిపోతుంది. కొంత గాలి పీల్చుకుంటాడు. తర్వాత ఏంటంటే ఈ శని లగ్నానికి పంచమ షష్టమాధిపతి. ఈ శని పంచమ స్థానంలో రాహుతో కలిసి ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే కొంచెం అగ్రెసివ్ నేచర్ బాగా ఉంటుంది అనమాట. ఎవరికి? ఈ రష్యా వాళ్ళకి మొదటి నుంచి. వాళ్ళు ఏంటి సూపర్ పవర్ కదమ్మా, వాళ్ళు ఎవరికి తల వంచరు. ఇది ఒకటైతే నెక్స్ట్ పుతిన్ జాతకం. ఈ పుతిన్ జాతకం, పుతిన్ 7/10/1952లో పుట్టాడు. 11:20 పొద్దున అమ్మా. ఆయన బర్త్ స్టార్ రోహిణి నక్షత్రం, రాశి వృషభ రాశి, జన్మ లగ్నం ఏంటంటే వృశ్చిక లగ్నం. ఈ వృశ్చిక లగ్నానికి యోగం చేసే గ్రహాలు ఎవరంటే లగ్నాధిపతి కుజుడు యోగం చేస్తాడు, ద్వితీయ పంచమాధిపతిగా గురువు యోగం చేస్తాడు, అట్లాగే మెయిన్గా భాగ్యాధిపతి చంద్రుడు విపరీతమైన రాజయోగం చేస్తాడు, దశమాధిపతిగా రవి, సూర్య భగవానుడి రవి అంటారు జ్యోతిషంలో, రవి విపరీతమైన యోగం చేస్తాడు. ఈ 4 గ్రహాలే యోగం చేస్తాయి. అంటే పుతిన్ జాతకము అదే విధంగా మనం రష్యా జాతకము రెండూ కలుపుకొని చూస్తే అంటే కంప్లీట్ గా రష్యాది, ఎందుకంటే ఆయనే ప్రెసిడెంట్ కాబట్టి ఇద్దరి జాతకాలు మిక్స్ చేసి చూస్తే అంటే రేపటి రోజు రష్యా ఇంకా మెరుగుపడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా గురించి? అదే చెప్తున్నానమ్మా. ప్రస్తుతం రష్యాకి ఏంటంటే మన పుతిన్కి బుధ మహాదశలో ఈ శుక్రుడి అంతర్దశ నడుస్తుందమ్మా. ఇది ఇంకొక 2 years దాకా ఉంటుందమ్మా. ఈ బుధుడిలో శుక్రుడు ఈ వృశ్చిక లగ్నానికి బుధుడు యోగం చేయడమ్మా. అష్టమ లాభాధిపతి బుధుడు అతి పాపి. అట్లాగే ఈ లగ్నానికి శుక్రుడు కూడా అతి పాపి, సప్తమ వ్యయాధిపతి. మహర్దశాధిపతి అయిన బుధుడు, అంతర్దశాధిపతి శుక్రుడు, వీళ్ళిద్దరూ కూడా వ్యతిరేక ఫలితాలే ఇస్తారు ఈ వృశ్చిక లగ్నానికి. అట్లాగే గోచారంలో కాస్త శని బాగున్నాడు, శని లాభస్థానాల్లో ఉన్నాడు. అట్లాగే గురువు కూడా ద్వితీయ స్థానంలో ఉన్నాడు. రాహు కూడా ఇప్పుడు చాలా బాగున్నాడు, దశమంలో రాహు ఉన్నాడు. కాబట్టి ఈ పుతిన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా యుఎస్ఏకి లొంగడు. ఎందుకంటే అవసరమైతే ఆయన చావటానికి కూడా సిద్ధపడతాడు. ఎట్లాగన్నా ఈ 2026లో ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కూడా ఉంది పుతిన్ మీద. ఎందుకంటే మహర్దశ అనుకూలంగా లేదు, అంతర్దశ అనుకూలంగా లేదు.
కాబట్టి ఖచ్చితంగా పుతిన్ మీద అటాక్ జరుగుతుంది. ఆయనకి తెలుసు, కానీ చావు అనేది మనిషికి ఏనాడన్నా వస్తుంది, ఇంట్లో ఉన్న వస్తుంది, బయట ఉన్న వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఎవడో ఆపలేడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికాకి పుతిన్ లొంగే ప్రసక్తి లేదు. ఏదేమైనా సరే, ఏది ఏమైనప్పటికీ కూడా లొంగే ప్రసక్తి లేదు. ఓకే. ఈ రెండు యుఎస్ఎస్ఆర్ ఈ పుతిన్ జాతకం చూసినప్పుడు ఘర్షణ ఉంటుంది తప్ప మూడో ప్రపంచ యుద్ధం రావడానికి మటుకు ఏమాత్రం కూడా అవకాశం లేదమ్మా. అంటే ఖచ్చితంగా ఆయన పైన దాడి జరుగుతుంది అని అంటే అక్కడి ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు. కానీ ప్రపంచ యుద్ధం వరకు వెళ్ళేంత వెళ్ళదు, కానీ చిన్న చిన్నగా అవుతూ ఉంటాయని అంటారు. అంతే అమ్మా, చిన్న చిన్నగా అవుతుందమ్మా.